అందరికీ నమస్కారం. యూట్యూబ్ ద్వారా చాలా డబ్బులు వస్తాయని ఎక్కువ మంది మామూలుగా కామెంట్ చేస్తుంటారు. నీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయా, అన్ని డబ్బులు వస్తున్నాయా, వ్యూస్ వస్తున్నాయా అని చెప్పేసి. దాదాపుగా మరి యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుసు, మోసేవాడికి తెలుసు కావడి బరువు అన్నట్టు. యూట్యూబ్లో అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా అది వైరల్ కావాలి. చాలా మరి వేలు లక్షలలో మిలియన్స్లలో వ్యూస్ వచ్చినప్పుడే అది సాధ్యం. మామూలుగా విద్యారంగంలో మరి చిన్నబడి పిల్లలు చేసే వీడియోలకు మేడ్ ఫర్ కిడ్స్ అని అవి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే వస్తాయి కూడా. అడ్వర్టైజ్మెంట్ రానంత వరకు వాటికి అమౌంట్ కూడా తక్కువగా రావడం జరుగుతుంది. సరే, నేను ఒక 6 సంవత్సరాలుగా ఇప్పటికీ విద్యారంగంలో తర్వాత యూట్యూబ్ను నడుపుతూ ఉన్నాను. పూర్తిగా నాకు ఒక 2.5 సంవత్సరాల వరకు ఒక రూపాయి కూడా రాలేదు. ఆ తర్వాత $5, $6 మంత్లీ అట్లా రావడం. తర్వాత ఇప్పుడు యావరేజ్గా గత 3 ఇయర్స్గా యావరేజ్గా ఒక $20, ఒక నెల 25, ఒక నెల $15, ఒక నెల $30, ఒక నెల $16 ఇట్లా. సరే, యావరేజ్గా మొత్తం మీద ఒక 4-5 మంత్స్కి ఒక్కసారి అంటే $100 రీచ్ అయిన తర్వాతనే అమౌంట్ వస్తుంది. మరి ఈ విధంగా మరి యూట్యూబ్లో పెద్దగా డబ్బులు రావడం, ఒక $20 అంటే ఒక 1500 నుంచి 2000 రూపీస్ దాకా, అది మంత్లీ రాదు, 5 మంత్స్కి ఒకసారి మనకు $100 రీచ్ అయినాక వస్తుంది. ఇదంతా కూడా యూట్యూబ్ విత్ ట్యాక్స్ కట్ చేసుకొని తర్వాత అకౌంట్లో రూపంలో ఇస్తుంది. తర్వాత ఇదేదో అబద్ధం చెప్తే అందులో రావడం తెలియకుండానే మనం ఇందులో ఏం చేయలేము. ఇది ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారంగానే మన ఇచ్చిన అకౌంట్లోనే పడుతుంది. ఎప్పుడైనా చూసుకోవచ్చు. తర్వాత ఇందులో కూడా మనకు పూర్తి అనలిటిక్స్ అనేవి ఉంటాయి. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏ వీడియో ఎక్కువ మరి డబ్బులు సంపాదించింది, ఏ వీడియోకు మరి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యూట్యూబ్లో అయితే ఉంటుంది. దాదాపుగా యూట్యూబ్లో మరి ఎక్కువ డబ్బులు వస్తాయని మాత్రం ఎవరు రాకండి. తర్వాత నేను ఒక ప్యాషన్గా మాత్రమే ఈ యూట్యూబ్లో విద్యార్థులకు, సమాజానికి, ఈ విద్యారంగానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను మాత్రమే ఈ రంగంలోకి అయితే రావడం జరిగింది.